వెల్కమ్ టు రంజాన్ సిరీస్ డే 4. ఈరోజు మనం చౌమిన్ చేసుకుందాం. చౌమిన్కి మేము 16 లీటర్స్ వాటర్ తీసుకున్నాము. ఎందుకంటే మేము 2 ప్యాకెట్స్ యాడ్ చేసాము. ఒక్కొక్క ప్యాకెట్లో 4 ఉన్నాయి కాబట్టి అది 8 అయ్యాయి. కొంచెం ఉప్పు మరియు నూనె వేసుకొని నీళ్లు మగ్గాక మన చౌమిన్ 8 మినిట్స్ అయితే ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకున్నాక ఇలా నీళ్లు తీసేసి పక్కన కొంచెం చల్ల నీళ్ళు వేసి దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలా. దాంట్లో ఏమైనా స్క్రాచ్ ఉంటే అదంతా వెళ్ళిపోతుందండి. ఇలా పెద్ద పెద్ద ప్లేట్స్ తీసుకొని అందుపైన వేసుకొని కొంచెం నూనె వేసి బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకోవడం వల్ల మన నూడిల్స్ పొడి పొడిగా ఉంటాయండి. ఇలా ఎంత చల్లగా అయితే అంత బాగా పొడి పొడిగా నూడిల్స్ వస్తాయండి. దాని తర్వాత స్టఫింగ్కి జింజర్ మరియు తెల్లగడ్డ, క్యాబేజ్ అర్ధ కేజీ, క్యాప్సికమ్ అర్ధ కేజీ, ఉల్లిపాయలు అర్ధ కేజీ, క్యారెట్ అర్ధ కేజీ తీసుకొని మేము అన్నీ ఒకేసారి చేయలేక కొంచెం కొంచెం హాఫ్గా 4 సార్లు అయితే చేసుకున్నాము. ఒకసారి అయితే చూపిస్తాను చూసేయండి. నూనె వేసి అందులో మన జింజర్ గార్లిక్ వేసుకొని ఉల్లిపాయలు మరియు క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ వేసుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టి టోస్ట్ చేయాలండి ఎప్పుడు. దాని తర్వాత మనం టేస్టింగ్ సాల్ట్, ఉప్పు మరియు రెడ్ చిల్లీ పౌడర్ మరియు మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ రెసిపీ నేను పైన ఇచ్చాను చూసుకోండి. దాని తర్వాత వినిగర్ మరియు గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ యాడ్ చేసుకొని టమాటో కెచప్ యాడ్ చేసుకొని దాన్ని హై ఫ్లేమ్ పైన టోస్ట్ అయితే చేస్తే మంచి చైనీస్ స్టైల్ అయితే వస్తుంది. దాని తర్వాత మన నూడిల్స్ యాడ్ చేసి